మండల సమైక్యలో ఆన్లైన్ జెండర్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం. మహిళా సమైక్య సంఘం అధ్యక్షులు చే జెండర్ ప్రతిజ్ఞ చేయించిన ఏపీఎం సత్యనారాయణ. మహిళలన్నిటిలోనూ సమానమే అంటూ వారికి ఏ ఇబ్బంది కలిగినా వెంటనే గ్రామ సంఘాల అధ్యక్షుల ద్వారా తెలియబరిస్తే తగు న్యాయం చేయడానికి ఇలాంటి ఆన్లైన్ జెండర్ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, ఇవి మహిళలకు ఎంతగానో ఉపయోగపడతాయని ఏపీఎం సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల సమైక్య శ్రీశక్తి భవన్ యందు విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి డిసెంబర్ 23 వరకు సుమారు నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అలాగే కార్యక్రమం అనంతరం ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య గ్రామ సంఘ అధ్యక్షులు, సీసీలు, అకౌంటెంట్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం వచ్చిన సమైక్య గ్రామ సంఘాల అధ్యక్షులు మరియు సిబ్బందిచే జెండర్ ప్రతిజ్ఞను ఏపీఓ చేయించారు. ఈరోజు కాకినాడ రూరల్ మండల సమైక్యలో జెండర్ కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది ఈ రోజు నుంచి డిసెంబర్ 23వ తారీఖు వరకు జరుగుతుంది. దీనికి ప్రతి గ్రామం నుంచి గ్రామ సంఘ అధ్యక్షురాలు రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే జెండర్కి సంబంధించి స్త్రీ పురుషుల పట్ల ఉన్నటువంటి సమానత్వాన్ని చేయడం, వాళ్ళకి అవగాహన కల్పించడం, గృహహింస మరియు బాల్య వివాహాలను అరికట్టించడం, మరియు కూతురికి కొడుకుకి సమాన ఉద్యోగాలు కల్పించడం, సమాన ఆస్తి హక్కు అనేది కల్పించడం, అలాగే ఇద్దరికి కూడా ఏ వేదికలైనా ఇద్దరికి సమానంగా చూడటం, సమానత అనేది రావాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం ఈరోజు అందరికీ మహిళల్లో సంఘాల్లో ఉన్న మహిళలందరూ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ నెల రోజులు కూడా ఈ కార్యక్రమం చేస్తాం. ఈరోజు మండల సమైక్య కార్యక్రమం గ్రామాల్లో కూడా సంఘ సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఈ జెండర్ అంశంపై అవగాహన అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది.